చిన్నతనంలో అన్నం వండినప్పుడు గంజి తీసేవారు. వాటిని సూప్లా తాగేవారు. కాని రోజులు పెరిగే కొద్దీ ఈ గంజిని తీయట్లేదు. తీసినా పారబోస్తున్నారు. కాని ఈ గంజిని ఎలా వాడాలో తెలుసుకోండి. గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. ఇదివరకటి రోజుల్లో గంజిని సూప్లా తీసుకునేవారు. కాని రాన్రాను అది తగ్గింది. పారబోయడం, చెట్లకి పోయడం, ఇతర పనులకి వాడుతున్నారు. కాని వీటిని కూడా మనం రోజువారీ వంటల్లో వాడుకోవచ్చు. వాటిలోని గుణాలను పొందొచ్చు. వీటివల్ల వంటలకి రుచి పెరుగుతుంది. పైగా పోషకాలన్నీ అందుకున్నవారవుతారు. కొంచెం ఆలోచించి మనం రోజూ ఈ నీటిని వంటల్లో పోసి వండొచ్చు. దీంతో వంటలకి రుచి పెరుగుతుంది. అలాగే సాసెస్, గ్రేవీస్ చేసినప్పుడు ఈ నీటితో చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. ఇందులోని స్టార్చ్ వంటలకి సిల్కీ టెక్చర్ని ఇవ్వడమే కాకుండా ఎక్స్ట్రా థిక్నెస్ ని యాడ్ చేస్తుంది. కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే మనం స్మూతీస్ చేసుకునేటప్పుడు వాటిలో నీటిని పోసి గ్రైండ్ చేస్తుంటాం. అలా కాకుండా బియ్యం నీటిని పోసి గ్రైండ్ చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ మనకి అందుతాయి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పండ్లు, ఆకుకూరలని ఈ బియ్యం నీటితో మిక్సీ పట్టి తాగడం వల్ల హెల్దీ డ్రింక్ తాగినవారవుతారు. అలాగే బేక్ చేసేటప్పుడు చాలా మంది నీరు లేదా పాలని వాడతారు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఈ నీటిని కూడా వాడొచ్చు. బియ్యంలోని స్టార్చ్ కారణంగా బేక్ చేసిన ఫుడ్ టెక్చర్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనివల్ల బేకింగ్ ఫుడ్స్ సాఫ్ట్, ఫ్లఫీగా కూడా వస్తాయి. అయితే ఈ నీటిని వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే గంజి నీటిని బాగా వడపోయాలి. మొత్తం గంజినీటితోనే కాకుండా కొద్దిగా యాడ్ చేయాలి. లేదంటే వంటల రుచి పూర్తిగా మారిపోతుంది. స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. తాజా బియ్యం నీటిని వాడడం వల్ల టేస్ట్ బాగుంటుంది.